విద్య వినయంతో పరిమళించాలి కానీ అహంకారంతో ఉండకూడదు. కాళీమాత లోకజనని. ఆమె అనుగ్రహాన్ని పొంది సంస్కృత కవిగా వాసికెక్కి అఖండమైన విద్యతో కావ్య రచన చేసి కీర్తిని పొందారు కాళిదాస మహాకవి. కాళిదాసు మొదట కట్టెలు కొట్టుకునేవాడు. కూర్చున్న కొమ్మనే నరుక్కునేంత మూర్ఖుడు. కానీ మంత్రి లాంటి భార్య మాట విని ఆ కాళిక అనుగ్రహాన్ని పొంది కాళికా ప్రసాదంగా విద్యను పొంది సంస్కృత కవిగా విరాజిల్లాడు. ఎంతటి వాడైనా వెనకటి రోజును గుర్తుంచుకోవాలి. అహంకారం ఒకసారి అడుగుపెట్టిందంటే ఎంతటి విద్య ఉన్నా అది అక్కడికి రాకుండా పోతుంది. మరి కాళిదాస కవి రాసిన మాణిక్య వీణ ముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగి మాతంగ కన్యా మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః అని అమ్మవారిని అశువుగా గానం చేసినవాడు కుమార సంభవం, రఘువంశము, మేఘ సందేశం, ఋతు సంహారం అనే కావ్యాలను మాళవికాగ్నిమిత్రము రాసినవాడు. మాళవిక అగ్నిమిత్రుని కథ విషయానికొస్తే విక్రమోర్వశీయము, విక్రమ ఊర్వశీ కథ, అభిజ్ఞాన శాకుంతలము అంటే శకుంతల దుష్యంతుల కథ అనే నాటకాలు రాశాడు. వీటిల్లో అభిజ్ఞాన శాకుంతలము అత్యంత ప్రాచుర్యం పొందింది. అంతేకాక దాదాపు అన్ని భారతీయ భాషలతో పాటుగా ఆంగ్లంలో, జర్మనులో అనువదింపబడిన మొదటి కాళిదాస రచన ఇది. అశేష ప్రజాదరణ పొందిన రచనలివి. ఇంతటి కవిని కదా నేను అని ఎక్కడో ఆ కవి కాళిదాసుకి ఒక చిన్న అహంకారం మొదలయ్యింది. సరే, మండు వేసవలేని ఒకరోజు కాళిదాసు ఒక కుగ్రామం గుండా ప్రయాణిస్తూ దాహంతో అలమటించసాగాడు. దాహం తీర్చుకోవడానికి దరిదాపుల్లో ఒక చుక్క నీరైనా కనిపించలేదు కవిరాజానికి. ఒక గుడిసె ముందు నిలబడి, అమ్మా, దాహం తీర్చుకోవడానికి నీళ్ళు ఇవ్వండి అని అడిగాడు. లోపల నుండి తొంగి చూసి ఒక ముసలి కంఠం బదులు పలికింది. నాయనా, మీరెవరు, ఎక్కడి నుండి వస్తున్నారని ప్రశ్నించింది. అమ్మా, నేను తెలీదా? నేను కవిని, పండితుణ్ణి, నా గురించి ఎవరినడిగినా చెబుతారు అని ఒకంత గర్వంగా సమాధానం చెప్పాడు కాళిదాసు. నువ్వు పండితుడివన్న మాట నమ్మాలంటే ప్రపంచంలోని ఇద్దరు బలవంతులెవరో చెప్పు చూద్దాం అందావిట దాహం ఇవ్వకుండానే. ఆకలి, దాహం మనిషిలోని ఆలోచనని, మేధని చంపేస్తాయి. కాళిదాసు కూడా అందుకు అతీతుడు కాదు. మరి సమాధానం నాకు తెలీదు, ముందర నీళ్ళివ్వమ్మా అన్నాడాయన. ఆ అవ్వ నవ్వుతూ, వాళ్ళు నీతో ఇలా మాట్లాడించిన ఆకలి దప్పికలే బాబు. ఇప్పుడు చెప్పు, నువ్వెవరు అని అడిగింది. పేరు చెప్పకుండా నేను బాటసారిని అన్నాడాయన. వెంటనే ఆమె దాహం ఇవ్వకుండా మరో ప్రశ్న సంధించింది. అవునా, అయితే ఇద్దరు అలు పెరగని బాటసారులెవరో చెప్పు చూద్దాం అంది. కాళిదాసు దీనంగా, నాకు తెలియదు మాత, ముందుగా కాసిన్ని నీళ్ళివ్వండి, గొంతెండిపోతుంది అని బ్రతిమలాడాడు. అప్పుడు ఆమె, వారు సూర్యచంద్రులు నాయనా. సరే, ఇప్పుడు చెప్పు, నీవెవరు అని అడిగింది. సమాధానంగా తన పేరు చెప్పకుండా, నేను అతిథిని అన్నాడు కాళిదాసు. కాదు కాదు, ఇది అసత్యమే. ఈ సృష్టిలో అతిథులు ఇద్దరే, ఒకటి ధనం, రెండవది యవ్వనం అని వివరిస్తుంది ఆ అవ్వ. ఈ విధంగా కాళిదాసు తన పేరు చెప్పకుండా, ఈసారి కూడా నీవెవ్వరని అడిగినప్పుడు సహనాన్ని పరీక్షించొద్దని వేడుకుంటే, సహనశీలుడునని సమాధానం చెప్పినప్పుడు ప్రపంచంలోని సహనశీలత్వం వృక్షం భూమికే ఉన్నాయని విసిగిపోయి తాను మూర్ఖుడినని చెప్పినప్పుడు ఆ రాజ్యంలో ఇద్దరే మూర్ఖులున్నారని, వారిద్దరూ ఆ దేశాన్ని పాలించే రాజు, ఆ రాజుకు సలహాలిచ్చే పండితుడు అని వివరిస్తుంది ఆ అవ్వ. అప్పుడు కాళిదాసు ఆమె సామాన్యురాలు కాదని గ్రహించి ఆమె పాదాలను ఆశ్రయిస్తాడు. కరుణించి కాపాడి గుక్కడి మంచి నీళ్ళిమ్మని ప్రాధేయపడతాడు. అప్పుడు ఆ అవ్వ సరస్వతీదేవిగా కాళిదాసు ముందర నిజ రూపంలో నిలుస్తుంది. నాయన, విద్య వినయంతో పరిమళించాలి కానీ అహంకారంతో ఉండకూడదు.
కీర్తి ప్రతిష్టల మాయలో పడిన నీ బుద్ధిని సరిచేసి మందలించడానికే ఈ పరీక్ష అని మంచినీరు ఇస్తుంది. దాంతో కాళిదాస కవికి కడుపు నిండటమే కాదు, విద్యాదేవి ఇచ్చిన దాహం పుచ్చుకున్నాక బుద్ధి కూడా నిండి వికాసాన్ని పొందుతుంది. అందువల్ల మన విద్య అనేది వినయంతో పరిమళించాలే గాని అహంకారంతో నిండిపోకూడదు.